కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు శుభవార్త అందించింది. టోల్ చెల్లింపులను సులభతరం చేసేందుకు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త పథకం ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ పాస్ ధర 3,000గా నిర్ణయించారు. దీంతో ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు జాతీయ రహదారులపై అదనపు టోల్ రుసుము చెల్లించకుండా ప్రయాణించవచ్చు. ఈ సౌకర్యం కేవలం కార్లు, జీపులు, వ్యాన్లు వంటి ప్రైవేటు వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ట్రక్కులు, బస్సులు, ట్యాక్సీలు వంటి వాణిజ్య వాహనాలకు ఈ పాస్ అందుబాటులో ఉండదు. ఒకే టోల్ ప్లాజా గుండా వెళ్లి తిరిగి రావడాన్ని ఒకే ట్రిప్గా పరిగణిస్తారు. ఏడాది గడువు లేదా 200 ట్రిప్పులు పూర్తయిన తర్వాత పాస్ ముగుస్తుంది. ఈ యాన్యువల్ పాస్ వల్ల వాహనదారులకు ఫాస్టాగ్ వాలెట్ను పదే రీఛార్జ్ చేయాల్సిన అవసరం తప్పుతుంది. టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా వేగంగా ప్రయాణించడం వల్ల సమయం, ఇంధన ఖర్చు ఆదా అవుతుంది. టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గడంతో పాటు నగదు రహిత లావాదేవీలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. వాహనదారులు తమ ఫాస్టాగ్ ఖాతా ద్వారా ఆన్లైన్లో లేదా అధీకృత ఏజెంట్ల వద్ద ఈ పాసెస్ సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎలాంటి అదనపు పత్రాలు అవసరం లేదు. భవిష్యత్తులో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత టోల్ సేకరణ విధానాన్ని కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు జాతీయ రహదారులపై డిజిటల్ లావాదేవీలు మరింత ప్రోత్సహించబడతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.